డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతోంది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా పూరి జగన్నాథ్ కు అధికారులు 20 ప్రశ్నలు సంధించారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పూరి జగన్నాథ్ సమాధానాలు ఇస్తున్నారు. 40 నిమిషాల పాటు తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను అధికారులతో షేర్ చేసుకున్నారు పూరి జగన్నాథ్. స్నేహపూర్వక వాతావరణంలోనే విచారణ కొనసాగుతోంది. మొత్తం 4 అధికారులతో పాటు ఒక సైకాలజిస్ట్ కూడా విచారణ గదిలో ఉన్నారు. పూరి జగన్నాథ్ నిజం చెప్తున్నారా, ఏ విధమైన సమాధానాలు ఇస్తున్నారు అనే దాన్ని పరిశీలించడానికి సైకాలజిస్ట్ను కూడా విచారణ గదిలో ఉంచడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఉదయం సరిగ్గా 10:30 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇంకా విచారణ కొనసాగుతోంది. కెల్విన్తో ఉన్న పరిచయానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం పూరి జగన్నాథ్ సమాధానాలు దాటవేశారు. లంచ్ తర్వాతి సెషన్లో మరి ఎటువంటి సమాధానాలు చెప్తారు, అధికారులు ఇంకా ఎటువంటి వివరాలు రాబట్టబోతున్నారు పూరి జగన్నాథ్ నుంచి అనేది ఎదురు చూస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. తన కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్తో కలిసి దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లోని 5వ అంతస్తులోని ఓ గదిలో విచారణ కొనసాగుతోంది. టాలీవుడ్ కిక్ డ్రగ్ లింక్లపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఉదయం దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు. విచారణ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న 12 మందిలో మొట్టమొదటగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఆబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి జవాబులిస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు 2 గంటల పాటు సాగిన ఎంక్వైరీలో పూరి 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి అధికారులకు వివరించారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్తో తన పరిచయంపై మాత్రం జవాబు దాటవేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పూరి ఒప్పుకున్నారు. పబ్లకు వెళ్తుంటానని, పబ్బుల్లో ఎన్నోసార్లు షూటింగ్ కూడా చేశానని చెప్పారు ఆయన. పూరి జగన్నాథ్ ఇన్ కెమెరా ఎంక్వైరీ ఆసక్తికరంగా సాగుతోంది. ముందు చెప్పినట్టుగానే స్నేహపూరిత వాతావరణంలో పూరిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. చెప్పిన టైంకు విచారణకు వచ్చిన పూరికి వామ్ వెల్కమ్ లభించింది. ఎంక్వైరీ మొదలవగానే పూరి 40 నిమిషాల పాటు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అధికారులకు వివరించారు. పూరి పర్సనల్ లైఫ్, సినీ ఇండస్ట్రీతో అనుబంధం గురించి టూకీగా ప్రశ్నించిన అధికారులు మెల్లమెల్లగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి టకటకా సమాధానాలు చెప్పిన పూరి డ్రగ్ లింక్లపై ఆచితూచి స్పందించారు. అధికారులు సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరయ్యారు. లంచ్ బ్రేక్ ముందు వరకు సిట్ విచారణ కెల్విన్తో పూరి పరిచయాలకే పరిమితమైంది. పూరి ద్వారా కెల్విన్కు ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచయం అయ్యారో ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ లింక్లపై పూరిని ప్రశ్నించారు. కెల్విన్ మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు, పబ్ కల్చరే మీ ఇద్దరి పరిచయానికి కారణమా అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని పూరి జవాబిచ్చారు. తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయన్నారు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో తనకు పరిచయాలు ఎక్కువ అన్నారు పూరి. పూరి తన సినిమాలను ఎక్కువగా బ్యాంకాక్లో షూట్ చేస్తుంటారు. స్టోరీ డిస్కషన్స్ కూడా ఆయన అదే డెస్టినేషన్ అని సిట్ గుర్తించింది. డ్రగ్ క్యాపిటల్ బ్యాంకాక్తో పూరికి అంత అనుబంధం ఎందుకు, ఎలా అని విచారణలో కూపీలాగారు సిట్ అధికారులు. అయితే సినిమాల కోసమే బ్యాంకాక్ వెళ్తుంటానని స్పష్టం చేశారు పూరి. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆచితూచి జవాబు ఇచ్చిన పూరి
లంచ్ బ్రేక్ ముందు తానే సిట్ అధికారులకు ఓ క్వశ్చన్ వేశారు. అసలు ఈ వ్యవహారంతో తన పేరు ఎలా బయటకు వచ్చిందో మీరే చెప్పాలంటూ అధికారులను అడిగారు ఆయన. పూరి అండ్ కోకు కెల్విన్ గ్యాంగ్ కొకైన్ సరఫరా చేసింది నిజమేనా? ఎవరి ద్వారా పూరికి కెల్విన్ పరిచయం అయ్యాడు? కెల్విన్ను పూరి ఎవరెవరికి పరిచయం చేశాడు? టాలీవుడ్లో డ్రగ్స్ ఎవరెవరికి చేరుతున్నాయి? ఎన్నాళ్ళుగా డ్రగ్ వాడకం జరుగుతోంది? నెలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారనే అంశాలపై సిట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి అబ్కారీ భవన్ 5వ అంతస్తులోని ఓ గదిలో సిట్ విచారణ కొనసాగుతుంది. కెల్విన్ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. 2 సిట్ అధికారులు, 3 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. పూరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నారా? ప్రశ్నలను దాటవేసేందుకు, తెలిసిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారా అని గమనించేందుకు ఓ సైకాలజిస్ట్ను కూడా అందుబాటులో ఉంచారు. దర్యాప్తు అంతా ఇన్ కెమెరా సాగుతోంది. ప్రశ్న జవాబులను పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. విచారణకు పూరి వస్తారా రారా అనే అనుమానాలకు తెరపడింది. పైసా వసూల్ షూటింగ్ నుంచి ఆగమేఘాల మీద వచ్చిన పూరి తనకు ఇచ్చిన నోటీస్ ప్రకారం టెన్షన్గా 10:30 కల్లా ఆబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు పూరి ఉల్లాసంగా కనిపించారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరాం శంకర్తో కలిసి కారులో బయలుదేరారు పూరి. టాలీవుడ్ కిక్ డ్రగ్ లింక్లపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ స్పీడ్ అందుకుంది. నోటీసులు అందుకున్న 12 మందిలో మొట్టమొదటిగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఆబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి జవాబులిస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు 2 గంటల పాటు సాగిన ఎంక్వైరీలో పూరి 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి అధికారులకు వివరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్తో తన పరిచయంపై మాత్రం జవాబు దాటవేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పూరి ఒప్పుకున్నారు. పబ్లకు వెళ్తుంటానని, పబ్బుల్లో ఎన్నోసార్లు షూటింగ్ కూడా చేశామని చెప్పారు ఆయన. పూరి జగన్నాథ్ ఇన్ కెమెరా ఎంక్వైరీ ఆసక్తికరంగా సాగుతుంది. ముందు చెప్పినట్టుగానే స్నేహపూరిత వాతావరణంలో పూరిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎంక్వైరీ మొదలవగానే పూరి 40 నిమిషాల పాటు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అధికారులకు వివరించారు. పూరి పర్సనల్ లైఫ్, సినీ ఇండస్ట్రీతో అనుబంధం గురించి టూకీగా ప్రశ్నించిన అధికారులు మెల్లమెల్లగా డ్రగ్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి టకటకా సమాధానాలు చెప్పిన పూరి డ్రగ్ లింక్లపై ఆచితూచి స్పందించారు. అధికారులు సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరయ్యారు. లంచ్ బ్రేక్ ముందు వరకు సిట్ విచారణ కెల్విన్తో పూరి పరిచయాలకే పరిమితమైంది. పూరి ద్వారా కెల్విన్కు ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచయం అయ్యారో ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ లింక్లపై పూరిని ప్రశ్నించారు. కెల్విన్ మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? పబ్ కల్చరే మీ ఇద్దరి పరిచయానికి కారణమా అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని పూరి జవాబిచ్చాడు. తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయన్నారు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో తనకు పరిచయాలు ఎక్కువ అన్నారు పూరి. పూరి తన సినిమాలను ఎక్కువగా బ్యాంకాక్లో షూట్ చేస్తుంటారు. స్టోరీ డిస్కషన్స్ కూడా ఆయన అదే డెస్టినేషన్ అనే సిట్ గుర్తించింది. డ్రగ్ క్యాపిటల్ బ్యాంకాక్తో పూరికి అంత అనుబంధం ఎందుకు, ఎలా అని విచారణలో కూపి లాగారు సిట్ అధికారులు. అయితే సినిమాల కోసమే
బ్యాంకాక్ వెళ్తుంటానని స్పష్టం చేశారు పూరి. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆచితూచి జవాబు ఇచ్చిన పూరి లంచ్ బ్రేక్ ముందు తానే సిట్ అధికారులకు ఓ క్వశ్చన్ వేశారు. అసలు ఈ వ్యవహారంలో తన పేరు ఎలా బయటకొచ్చిందో మీరే చెప్పాలంటూ అధికారులను అడిగారు ఆయన. పూరి అండ్ కోకు కెల్విన్ గ్యాంగ్ కొకైన్ సరఫరా చేసింది నిజమేనా? ఎవరి ద్వారా పూరికి కెల్విన్ పరిచయం అయ్యాడు? కెల్విన్ను పూరి ఎవరెవరికి పరిచయం చేశాడు? టాలీవుడ్లో డ్రగ్స్ ఎవరెవరికి చేరుతున్నాయి? ఎన్నాళ్లుగా డ్రగ్ వాడకం జరుగుతుంది? నెలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారనే అంశాలపై సిట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి ఆబ్కారీ భవన్లో 5వ అంతస్తులోని ఓ గదిలో సిట్ విచారణ కొనసాగుతుంది. కెల్విన్ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. 2 సిట్ అధికారులు, 3 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. పూరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నారా? ప్రశ్నలు దాటవేసేందుకు, తెలిసిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారా అని గమనించేందుకు ఓ సైకాలజిస్ట్ను కూడా అందుబాటులో ఉంచారు. దర్యాప్తు అంతా ఇన్ కెమెరా సాగుతుంది. ప్రశ్న జవాబులను పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. విచారణకు పూరి వస్తారా రారా అనే అనుమానాలకు తెరపడింది. పైసా వసూల్ షూటింగ్ నుంచి ఆఘమేఘాల మీద వచ్చిన పూరి తనకు ఇచ్చిన నోటీస్ ప్రకారం టెన్షన్గా 10:30 కల్లా ఆబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు పూరి ఉల్లాసంగా కనిపించారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరాం శంకర్తో కలిసి కారులో బయలుదేరారు పూరి. ఇవాళ ఉదయం నుంచి నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో దర్శకుడు పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. 2 అధికారులతో పాటు సైకాలజిస్ట్ కూడా ఈ గదిలో ఉన్నారు. పూరి జగన్నాథ్ ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు, నిజాలు చెప్తున్నారా లేదా అనేది గమనించడానికి ఓ సైకాలజిస్ట్ను కూడా ఎంక్వైరీ చేస్తున్న గదిలో ఉంచడం జరిగింది. ఉదయం నుంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ సమాధానాలు చెప్తున్నారు. ఓ 40 నిమిషాల పాటు తన వ్యక్తిగత జీవితం గురించి, తన వ్యక్తిత్వం గురించి కూడా సిట్ అధికారులతో మాట్లాడారు పూరి జగన్నాథ్. కెల్విన్తో పరిచయానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు పూరి జగన్నాథ్. తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అధికారుల ముందు ఒప్పుకున్నారు పూరి జగన్నాథ్. తాను పబ్స్కు వెళ్తుంటానని, తన సినిమాలో పబ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పారు పూరి జగన్నాథ్. ఇక నాంపల్లిలో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. జగన్నాథ్ పోలీసులకు దాదాపుగా 5 గంటలుగా విచారిస్తున్నారు. 10:30కు ప్రారంభమైనటువంటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ్ కొన్ని విషయాలను పోలీసుల ముందు ఉంచారు. తనకు పబ్స్ కు వెళ్ళడం అలవాటు అనే విషయాన్ని పూరి జగన్నాథ్ ఒప్పుకున్నారు. అయితే పబ్స్ కు వెళ్ళినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకుంటున్నానా లేదా అనే దానిపైన ఇప్పటివరకు పోలీసులకు స్పష్టంగా ఒక మాట చెప్పలేదు. కానీ పూరి స్టేట్మెంట్ లో మాత్రం కొన్ని అంశాలు చాలా ఉన్నాయి. నా పేరు ఎలా బయటకు వచ్చిందో మీరే చెప్పాలంటూ పూరి జగన్నాథ్ ఎక్సైజ్ అధికారులను అడిగాడు. దాదాపుగా పూరి జగన్నాథ్ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పూరి జగన్నాథ్ ఎక్కడ కూడా స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. కానీ ఆయన తనంతట తానుగా కొన్ని విషయాలు మాత్రం ఒప్పుకున్నాడు. తనకు డ్రగ్స్ అలవాటు లేదు, కేవలం నా సినిమాలో ఈ పబ్ సీన్ కావచ్చు, ఫాస్ట్ కల్చర్ సంబంధించిన సీన్స్, ఈ యొక్క పార్టీలకు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం అనేక మంది ఈవెంట్ ఆర్గనైజర్ల దగ్గరికి వస్తుంటారు. నేను కూడా వాళ్ళు అప్రోచ్ అవుతుంటాను. పబ్ సంబంధించిన యజమానులు కూడా అందరూ కూడా అదే రకంగా కలుస్తుంటారు. ఇంత మాత్రం తనకు డ్రగ్స్ వాడతాను అన్నది తనకు, అంటే ఈ విషయాన్ని మాత్రం అఫీషియల్ గా ఆయన పోలీసుల ముందు చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ కి కొంత
సమాధానం చెప్పలేదు అనే విషయం అయితే తెలుస్తుంది. కేవలం తన విషయానికి సంబంధించి మాత్రమే చెప్తున్నారు తప్ప అధికారులు అడిగిన క్వశ్చన్స్ కి కొంత సమాధానం చెప్పలేదు. కెల్విన్ ఎలా పరిచయం అంటే కెల్విన్ అనే వ్యక్తి తనకు అంటే ఏదైతే ఈ పబ్స్ ఈ ఈవెంట్స్ ఏదైతే చేశారో ఆ రకంగానే పరిచయం అనే విషయాన్ని కూడా మాట్లాడారు. కానీ డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఏం మాట్లాడట్లేదు అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం అయితే అంటుంది. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అసలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి అతను సహకరిస్తున్నాడా లేదా అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి విచారణ అయితే ప్రారంభమైంది. ఇంకా విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది విజయ్? 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నోటీసులో ఇచ్చిన సమయంలో కూడా 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇంట్రాగేషన్ ఉంటుందని చెప్పారు. దాంట్లో భాగంగానే 10 గంటలకైనా వచ్చారు కాబట్టి కొంత సమయం మాత్రం ఇంకా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ వెంట వచ్చిన ఆయన కొడుకు ఆకాష్ కావచ్చు, లేకపోతే అతని సోదరుడు సాయిరామ్ శంకర్ కావచ్చు, ప్రస్తుతం వాళ్ళు కూడా పైన ఉన్నారు. 5th floor లోని సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో పూరి జగన్నాథ్ విచారిస్తే వాళ్ళు మాత్రం పక్క రూమ్ లో ఉన్నారు. ఇంకొక 2 గంటల్లో మాత్రం పూర్తిగా ఈ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ పూరి జగన్నాథ్ సమాధానం ఇస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ సమాధానం సరిగా ఇవ్వకుండా దాటవేస్తే మాత్రం తిరిగి మళ్ళీ విచారణ కూడా పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సమాధానాలు సరిగా చెప్పకపోతే బ్లడ్ టెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇది కొంచెం ఉన్నతాధికారులు మాత్రం ఇంతవరకు అటువంటి విధంగా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూరి జగన్నాథ్ విచారణకు సహకరిస్తున్నాడా లేదా, అతను ఏం చెప్తున్నాడు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ పోలీసులకు ఉన్న అనుమానాన్ని తీరకుండా మాత్రం నెక్స్ట్ ఏం చేస్తారనే కూడా సిట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. వాళ్ళంతా కూడా కొంత సమయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్లడ్ టెస్ట్ చేస్తారా లేకుంటే మళ్ళీ తిరిగి ఒక రోజు విచారణకు పిలిచిన సమయంలో ఈ వ్యవహారాన్ని ఈ బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా తాను డ్రగ్స్ తీసుకున్నానా లేదా అనేది ఇన్వెస్ట్మెంట్ అధికారులకు మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. కానీ ఎక్సైజ్ వాళ్ళు మాత్రం తమ దగ్గర సాక్ష్యాలన్నీ కూడా పూరి ముందు పెట్టారు. ఆయన చూసిన తర్వాతనైనా రెస్పాండ్ అవుతారా లేదని మాత్రం ఇంకొక 1-2 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్.